గూడూరు నియోజకవర్గం వరద బాధితులకు సహాయార్థం కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంకు చెందిన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల యాజమాన్యం సిబ్బంది కలిసి పట్టణం నుండి సేకరించిన 53,000 రూపాయలు చెక్కును శివకుమార్ రెడ్డి శాసనసభ్యులు భాషం సునీల్ కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంటర్ వయసులో విద్యార్థుల సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ ఇతరులకు సహాయం చేయాలని నేర్పించిన యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు అందరూ కలిసి పట్టణంలో విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం ద్వారా ముఖ్యమంత్రికి అందించమని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ గారు శివకుమార్ గారు, మా ఆప్తులు సేవలాసి మా ముంబైజన్న, అలాగే మా శ్రీనివాసులు, ఇక్కడ వచ్చినటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి, అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు, పెద్దలకి నా నమస్కారాలు. సంతోషం. పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి గురైనటువంటి పేదవాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి తిరిగి 53,000 రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయానికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా చాలా సంతోషం. చిన్న బిడ్డలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాట్లు నేర్పించేటువంటి మీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు నుంచి దాదాపు 50 నుంచి 60-70 లక్షల దాకా మనం పంపించాము. ఈ కాక మాకు చీరలు నుంచి మన స్థాయికి మించి పంపించాము. దాన్ని సహకరించినటువంటి దాతలకి, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి, అలాగే కరస్పాండెంట్స్కి, అలాగే ఈరోజు ఈ యొక్క 50,000 రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, పిల్లలకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు. నాకు తెలుసు. నేను పదవిలో లేకపోయినా కానీ ఒకసారి శివాని షెడ్సీ పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా నా ద్వారా చేయించాడు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పనిచేస్తున్నానంటే నిజంగా మా పూర్తి సహాయ సహకారం. అలాగే ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ. మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి. ఎందుకంటే చిన్నపిల్లలు అంతా ఉన్నారు. మా ఆశలన్నీ కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డల్ని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ విధంగా మీరు వాళ్ళ విద్య బోధిస్తారని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను.